Hi guys. Bye. Hi. Hi guys, welcome back to my channel. So firstly, happy Holi andarki. Happy Holi. చెప్పండి guys, happy Holi. సో ఇవాళ మేము ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్తున్నాం. హోలీ ఈవెంట్ జరుగుతుంది అక్కడ. మేము అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? ఎంజాయ్ చేస్తాం. అవునా నిజమా గైస్, ఇందాక ఏమైంది తెలుసా? నేను మా ఇంటి నుంచి వచ్చేటప్పుడు చెప్పాలి, వాళ్ళకి తెలియాలి. మా ఇంటి నుంచి వచ్చినప్పుడు కాకి నా మీద రెట్టేసింది గైస్. అది కాకో లేకపోతే బర్డ్ తెలియదు. ఇక్కడ అంతా గ్రీన్ గ్రీన్ అయింది. మొత్తం క్లీన్ చేసుకొని వచ్చిన. అందుకే ఇచ్చేపోయిందా? అందుకే నేను ఏమైందప్ప ఇంకా రాలని ఆలోచిస్తాను. సో యా లెట్స్ గెట్ స్టార్టెడ్. బాయ్. మేము నడుచుకొని బస్ స్టాప్ వరకు రీచ్ అయిపోయాము. ఇంకా మాకు డైరెక్ట్ ఎలక్ట్రానిక్ సిటీ బస్సెస్ ఉన్నాయన్నమాట. సో బస్లో అయితే ఎలక్ట్రానిక్ సిటీ వరకు రీచ్ అయ్యాము. రీచ్ అయ్యాక మేము రిసార్ట్కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఆటో అయితే బుక్ చేసుకున్నాము. రిసార్ట్ పేరు నిరంతర స్పా అండ్ రిసార్ట్. గైజ్, మేము ఇప్పుడు రీచ్ అయిపోయాము. ఎండ అయితే మామూలుగా లేదు. అండ్ జనాలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని చెప్పేసి. చాలామంది ఉన్నారు. రిసార్ట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ టికెట్స్ చూపించాలి. తర్వాత ఈచ్ పర్సన్కి ఒక్కొక్క కలర్ ఇస్తారనమాట. మేమైతే కొంచెం అడిగి ఎక్స్ట్రా కలర్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. మాకు యాక్చువల్లీ కొంచెం డౌట్ ఉన్నింది వైబ్ ఎలా ఉంటుందో ఏంటో అనేసి. బట్ అక్కడ ఎంటర్ అయ్యి చూస్తే వైబ్ అయితే చాలా చాలా బాగుంది. యాంబియన్స్ అయితే 10/10 అసలు. ఇక్కడ సాంగ్స్ ఎవరు ప్లే చేస్తున్నారు వాళ్ళని చంపేయాలన్నంత కోపం వచ్చింది మాకు. లిటరలీ 50% ఆఫ్ ద సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. బట్ కొన్ని సాంగ్స్ అయితే అస్సలు బాగాలేదు, చెత్తలా ఉన్నాయి. అసలు జీరో వైబ్. ఇక్కడ ఎవరో ర్యాండమ్ పర్సన్ అలా దండం పెడుతున్నారు. నేను అసలు నోటీస్ కూడా చేయలేదు ఇలా దండం పెడుతున్నారని చెప్పేసి. గ్లాసెస్ పెట్టుకున్నాను కదా, మేబీ దానివల్ల అసలు రియాక్షన్ లేకుండా వెళ్తున్నాను నేనైతే. హాయ్ గాయ్స్, మేము టైర్డ్ అయిపోయాం డాన్స్ వేసి వేసి వేసి. ఇంత బ్లూగా ఉన్నా తను బ్లూ వేశ్వరి అంట. గైజ్, ఒక పేషెంట్ ఇక్కడ పడుకొని ఉంది. గైజ్, ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ జస్ట్ లైక్ మీ. వా, ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పేసి కాసేపు ముగ్గురు ఫొటోస్ దిగామన్నమాట. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ ఆప్షన్ కూడా ఉంది. మేము వెళ్దాం అనుకున్నాం స్టార్టింగ్లో. బట్ ఇక్కడ వైబ్ చూసి అక్కడ జనాల్ని చూసి చాలా చాలా కంజెస్టెడ్గా ఉందనిపించింది మాకు ఆ ఏరియా. సో దాన్ని చూసాక ఇంకా వెళ్ళాలని అస్సలు అనిపించలేదు. ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది టైం. సో లంచ్ తిందామని చెప్పేసి చూస్తే ఇక్కడ ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్పారు. అందుకనేసి 1 ప్లేట్ మోమోస్ తినేసి బయట ఏదన్నా రెస్టారెంట్లో లంచ్ చేసేద్దాం అనుకున్నాం. గైస్, చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? గైస్, మేము అక్కడి నుంచి వచ్చాక మంచి సాంగ్స్ వేస్తున్నాం. గైస్, మేము ఉన్నప్పుడు అక్కడ డాన్స్ వేసేటప్పుడు మేము ఉన్నప్పుడు చెత్త సాంగ్స్ వేసాడు. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాక ఇంత మంచి పాటలు వేస్తున్నాడు అంటే. గైస్, ద యాక్చువల్ స్ట్రగుల్ ఆఫ్టర్ హోలీ. పోవట్లేదు అసలు ఈ కలరు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నిన్ను వదలా. పచ్చగా ఉండే సింధు, పింక్గా ఉండే సింధు. ఈ అమ్మాయికి ఏం లేదు. గైస్, ఇప్పుడే మేము హోలీ ఆడేసి డ్రెస్ చేంజ్ చేసుకొని నందన ప్యాలెస్కి వచ్చామన్నమాట. లంచ్ చేయలేదు. టైం ఎంత? 4 o'clock. 4:32 గైస్. 4:32కి మేము లంచ్ చేస్తున్నాం ఈరోజు. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడో నేను 9కి చేసింది. మధ్యలో ఏం తినలేదు. ఒక ప్లేట్ మోమోస్ తిన్నాము.
అంతే గైస్, లెట్స్ హ్యావ్ అవర్ లంచ్ అండ్ కొంచెం ఎనర్జీ తెచ్చుకుందాం.